హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎన్ ఫ్యాషన్ వేర్. ఈరోజు వీడియోలో మీకు థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా మేక్ చేసుకోవాలని అయితే వీడియోలో చూపిస్తానండి. నాకు ఒక ఆర్డర్ అయితే వచ్చిందండి కాసు బ్యాంగిల్స్. ఈ కాసు బ్యాంగిల్స్ని నేను ఎలా మేక్ చేస్తాను అనేది అయితే మీకు వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేనైతే ఈ ప్యాడ్ని యూస్ చేసి అయితే థ్రెడ్ని అయితే చుట్టుకుంటున్నానండి. నేను 2 కట్ బ్యాంగిల్ తీసుకుంటున్నాను. 2 కట్ బ్యాంగిల్కి అయితే 35 లైన్స్ అయితే సరిపోతుంది. ఇలా నేను 35 లైన్స్ తీసుకున్న తర్వాత ఇలా కార్నర్లో అయితే థ్రెడ్ కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకున్న తర్వాత కొంచెం గ్లూ అయితే అప్లై చేసుకొని థ్రెడ్స్ అన్నీ ఈక్వల్గా వచ్చేటట్టు స్ప్రెడ్ చేసుకొని ఎక్స్ట్రా వచ్చిన థ్రెడ్ని అయితే నేను కట్ చేసేసాను. నేను ఇక్కడ 2 కట్ బ్యాంగిల్ తీసుకున్నానండి. 2 కట్ బ్యాంగిల్కి మిడిల్లో కొంచెం అయితే గ్లూ అప్లై చేసి ఈ థ్రెడ్ని అయితే అక్కడ స్టిక్ చేస్తున్నాను. ఈ బ్యాంగిల్ సైజ్ అయితే 2.6 అండి. ఇలా స్టిక్ చేసేసుకున్న తర్వాత డ్రై అయ్యేంత వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలండి. ఇలాగే అన్ని బ్యాంగిల్స్ కూడా థ్రెడ్ని అయితే చుట్టు పెట్టేసుకోవాలి. ఈ పర్పుల్ కలర్ థ్రెడ్ వచ్చి మిడిల్ బ్యాంగిల్స్కి యూజ్ చేస్తున్నానండి. మిడిల్ బ్యాంగిల్స్ కూడా వాళ్ళు 2 కలర్స్ అయితే ఆర్డర్ ఇచ్చారు. అన్ని బ్యాంగిల్స్కి థ్రెడ్ని స్టిక్ చేసిన తర్వాత 1 బై 1 నేను ఇలాగైతే పక్కన పెట్టేస్తున్నానండి. ఇవి డ్రై అయ్యేంత వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే నేను చూపిస్తున్న విధంగా అయితే వ్రాప్ చేసుకోండి. వ్రాప్ చేసేటప్పుడు అయితే లూజ్ రాకుండా వ్రాప్ చేసుకోవాలి. లూజ్ వచ్చింది అంటే బ్యాంగిల్ ఫినిషింగ్ బాగుండదండి. చూస్తున్నారు కదా నేను ఎంత టైట్గా లాగి వ్రాప్ చేస్తున్నాను. థ్రెడ్ మీద థ్రెడ్ పడకుండా అయితే వ్రాప్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఫినిషింగ్ బాగుంటుంది బ్యాంగిల్. బ్యాంగిల్ని వ్రాప్ చేసేటప్పుడు బ్యాంగిల్ కనిపించకుండా అయితే వ్రాప్ చేసుకోవాలండి. బ్యాంగిల్స్ని వ్రాప్ చేసుకుంటున్నప్పుడు గ్యాప్స్ లేకుండా ఫింగర్తో అయితే ఇలా సెట్ చేసుకుంటున్నానండి. అన్ని బ్యాంగిల్స్ అయితే ఇలాగ వ్రాప్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇది 4 కట్ బ్యాంగిల్. ఫస్ట్ మనం 2 కట్ బ్యాంగిల్ తీసుకున్నాం కదా, 2 కట్ బ్యాంగిల్కి అయితే 35 లైన్స్ అయితే తీసుకున్నాము. ఇది 4 కట్ బ్యాంగిల్ కాబట్టి 25 లైన్స్ తీసుకుంటే సరిపోతుంది. 20 to 25 లైన్స్ అయితే తీసుకోవచ్చు. నేనైతే 25 లైన్స్ అయితే తీసుకున్నానండి ఈ బ్యాంగిల్కి. బ్యాంగిల్ మొత్తం ఇలా చెక్ చేసుకుంటూ అయితే వ్రాప్ చేసుకుంటున్నానండి. ఇలా బ్యాంగిల్ అంతా వ్రాప్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసేసుకుంటున్నానండి. ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకొని గ్లూతో అయితే స్టిక్ చేసేసుకోవాలి. చూసారు కదా బ్యాంగిల్ ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చింది.
ఇప్పుడు మీకు చూపిస్తున్నవి లక్ష్మీ కాసులు. ఇవి నాకు క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చాయండి. చూడటానికి అయితే ప్యూర్ గోల్డ్ లాగే ఉన్నాయి. వీటికి పైన రింగ్స్ లాగా అయితే వస్తాయి. ఆ రింగ్స్ని నేనైతే కట్ చేసేసుకుంటున్నానండి. సిజర్తో కూడా ఈజీగా కట్ అయిపోతాయి. సో నేను సిజర్తో కట్ చేస్తున్నాను వీటిని. ఇలాగ అన్నీ కట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి నేను బ్యాంగిల్కి కాసుల్ని ఎలా స్టిక్ చేసుకోవాలైతే మీకు చూపిస్తానండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేసుకొని అయితే కాసుల్ని స్టిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే గ్లూ అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత అయితే కాసుల్ని స్టిక్ చేయాలండి. ఇప్పుడు నేను ఒక కాసుని స్టిక్ చేసి చూపిస్తాను. స్టిక్ చేసేటప్పుడు కాసుల్ని చెక్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. అమ్మవారి ఫేసెస్ అన్ని వన్ సైడ్కే రావాలండి. ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే స్టిక్ చేసేసుకోవాలి. ఇలా బ్యాంగిల్ మొత్తం గ్లూ అప్లై చేసుకుంటూ కాసులను అయితే స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇలా బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ కాసుకి మధ్యలో ప్లేస్ అయితే మిగిలింది కదండి. ఆ మిగిలిన ప్లేస్ని ఫిల్ చేయడానికి నేను 3mm సిరామిక్ గోల్డ్ కుందన్స్ అయితే యూస్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ మిగిలిన ప్లేస్లో కొంచెం గ్లూ అయితే అప్లై చేస్తున్నానండి. అప్లై చేసిన తర్వాత నేను కుందన్స్ అయితే స్టిక్ చేస్తాను. ఇలాగ కుందన్స్ మొత్తం స్టిక్ చేసుకుంటూ రావాలి. బ్యాంగిల్ మొత్తం ఇలాగే కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. చూసారు కదా ఈ బ్యాంగిల్ అవుట్పుట్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఇలాగే నేను అన్ని బ్యాంగిల్స్ని అయితే మేక్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ నేను మిడిల్ బ్యాంగిల్స్కి 6 సైడ్స్ గ్లూతో అయితే మార్క్ చేసుకున్నానండి. మార్క్ చేసుకున్న తర్వాత మనం కాసు బ్యాంగిల్కి యూస్ చేస్తాం కదా కుందన్స్ను, ఆ కుందన్స్ని నేను 6 సైడ్స్ అయితే స్టిక్ చేసుకున్నాను. ఇలాగే అన్ని బ్యాంగిల్స్కి ఒకేసారి అయితే నేను కుందన్స్ అయితే స్టిక్ చేసుకుంటున్నానండి. చూసారు కదా బ్యాంగిల్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఈ బ్యాంగిల్స్ మనం మ్యాచింగ్గా కూడా యూజ్ చేసుకోవచ్చండి. మీకు ఈ బ్యాంగిల్స్ అవుట్పుట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.